నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ అహతా ఇన్ఫ్రా అండి. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువగా మనం ఇప్పటివరకు వెస్ట్ అండ్ సౌత్ను ప్రిఫర్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చి ఈస్ట్ నార్త్ విషయంలో రీసెంట్గా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. అలాగే ఈస్ట్ విషయంలో కూడా విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే ఆర్గానిక్గా గ్రో అవుతున్నాయండి. దే ఆర్ గెయినింగ్ మూమెంటం. సో ఈ అఫోర్డబుల్ ప్రైజెస్లో వరంగల్ హైవేలో కూడా న్యూ ఎలివేటెడ్ కారిడార్స్ వస్తూ ఉన్నాయి. నారాపల్లి దగ్గర, అలాగే హైవే ఎక్స్టెన్షన్ ఎయిమ్స్ రాబోతుంది. ఇంకా చాలా న్యూ అనౌన్స్మెంట్స్ ఆ ప్రాంతంలో అనౌన్స్ చేయబడి ఎయిమ్స్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంది. అలాగే టెంపుల్ టూరిజం డెవలప్ అవుతూ ఉంది. ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళబోతుంది. ఇలా మేజర్గా చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. ముఖ్యంగా రెసిడెన్షియల్గా ఆ ప్రాంతం చాలా బాగా డెవలప్ అవుతూ ఉంది. బికాజ్ ఆఫ్ ఎఫోర్డబిలిటీ, ప్రైజెస్ కొంత అందుబాటులో ఉంటాం. సో వరంగల్ హైవేలో ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే ప్రైజెస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా వేగంగా ముందుకెళ్తూ ఉంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఏది అంటే వరంగల్లే, మనందరికీ తెలిసిన విషయమే. వరంగల్, హన్మకొండ ట్విన్ సిటీస్. అలాగే వరంగల్లో ఎయిర్పోర్ట్ రాబోతుంది. క్రెడాయ్ ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయం చెప్పున్నారు. అలాగే కిషన్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని చెప్పున్నారు. ఆల్మోస్ట్ అప్రూవల్స్ అన్నీ అయిపోయినాయి. వరంగల్లో ఎయిర్పోర్ట్ రాబోతుందనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పున్నారు. అలాగే ఆ హైవే విషయంలో ఇంకా చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అనేది కిషన్ రెడ్డి గారు కూడా చెప్పున్నారు. సో దిస్ ఈజ్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. గట్కేసర్ దగ్గర నుంచి తీసుకుంటే, అలాగే గట్కేసర్కి ఆపోజిట్ ఉన్న ఓఆర్ఆర్కి చాలా నియర్గా, అలాగే కోర్ సిటీకి నియర్గా యదులాబాద్ ప్రాంతంలో కూడా ఇప్పుడు మంచి ఇన్వెంటరీ దొరుకుతూ ఉంది. రెడీ టు కన్స్ట్రక్ట్ అరౌండ్ 20-25,000లో అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ దొరుకుతూ ఉన్నాయి. అలాగే భువనగిరి, బీబీ నగర్, ఈ మిడిల్లో ఉన్న నెమరగోముల, కీసర వెళ్ళే రోడ్డు, అరోరా కాలేజ్ రోడ్డు, ఇలా చాలా ఇన్వెంటరీ ఆ ప్రాంతంలో ఉందండి. ఈ మధ్య శాంతి సరోవర్, బ్రహ్మకుమారి ఆశ్రమం నెలకొల్పిన ప్రాంతంలో కొంత డ్రాస్టిక్ చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏరియాలో కూడా వెంచర్స్లో స్క్వేర్ యార్డ్ 15,000లో కూడా అప్రూవ్డ్ వెంచర్స్లో నియర్ టు హౌసెస్ వెంచర్స్ దొరుకుతూ ఉన్నాయి. సో ఈ ప్రాంతం అంటే ఇంటర్నల్గా కూడా హైవే మీద ఎలాగో హైవే నుంచి లోపలికి కూడా అంటే టువర్డ్స్ కీసర వైపు చాలా బాగా డెవలప్ అవుతుంది రెసిడెన్షియల్ పరంగా. అలాగే స్వర్ణగిరి టెంపుల్, యాదగిరిగుట్ట, ఈ ప్రాంతాల్లో ఓవరాల్గా అంటే ఇప్పటికిప్పుడు ఒకేసారి ప్రైజెస్ స్పైక్ అవుతాయి అనేది కాకుండా ఆర్గానిక్ గ్రోత్ చూస్తూ ఉన్నాం ఈ హైవేలో. సో ఈ హైవేలో స్టాండ్అవుట్ ప్రాజెక్ట్స్, హౌసెస్కి చాలా నియర్గా ఉన్న ప్రాజెక్ట్స్, మన ప్రాజెక్ట్ పక్కనే హౌసెస్ ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి. సో ఫస్ట్ ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయటం కన్నా అసలు వరంగల్ హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, విజిబుల్గా చూపించగలుగుతాను. లేకపోతే మై టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. సో ఇలాంటి స్టాండ్అవుట్ ప్రాజెక్ట్స్ ఒక 3-4 వెంచర్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్ ఉన్నాయి. నియర్ బై హౌసెస్, ఫుల్లీ డెవలప్డ్. అలాగే ఫామ్ సైట్ అండి. ఎలా ఉంటుందంటే ఆ ఫామ్ సైట్, ఆ సైట్లోకి వెళ్తే కొంతసేపు అక్కడే స్పెండ్ చేద్దాం అనే విధంగా అలాంటి బ్యూటిఫుల్ ఫామ్ సైట్స్ ఉన్నాయి. ఇదంతా మా ఫామ్ నుంచే అందిస్తున్నాం. సో ఈ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్ అండి. మై టీమ్ విల్ గెట్ బ్యాక్ అండ్ మీకు డీటెయిల్స్ అన్నీ వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.